ఫస్ట్ బాగలేదు బ్రదర్, కొంచెం సిక్కాను, తక్కువ మాట్లాడతాను, ఏమనుకోవద్దు. బట్ ఏదైనా ఈ ప్రాంతంలో నందమూరి తారక రామారావు గారు వచ్చారని చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పారు. సో అలాంటి ప్రాంతం నుండి వెళ్ళటం మా అదృష్టం, ఇక్కడ మాట్లాడటం. రెండోది, ఈ ప్రాంతం ఎంతో అదృష్టం చేసుకుందిగా, ఎంతో పుణ్యమూర్తులు ఈ ప్రాంతంలో తిరిగారు కాబట్టి ఈ రోజున క్యాపిటల్ వచ్చిందని మనందరం గుర్తు చేసుకోవాలి. పేదవారికి, ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ నేను చెప్పేది ఒకటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇవ్వాలి, మేము కాదనం. అయితే ఆయన ఇచ్చే 5,000 10,000 రూపాయలు మీ జీవితాలను పేదరికం నుంచి బయటపడవేయలేవు. మీకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగి పనులు పెరిగి మీకు ఒక డిమాండ్ వస్తే, మీరు రోజుకి 1000-1500 రూపాయలు సంపాదించుకోగలిగితే, అంటే నెలకి 50-60 వేల రూపాయల సంపాదన వస్తే, సంవత్సరానికి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తే, అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడతారు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది నిజమైన అభివృద్ధి. సంక్షేమం అనేది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో మీరు మీ ఆత్మాభిమానంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయటమే నిజమైన ముఖ్యమంత్రి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము తెలుగుదేశం పార్టీ శ్రావణ్ కుమార్ గారు 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కులమతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో ప్రతి మూలలో వేసే. ఆ రోజులో ఓట్ల రాజకీయం చూడలేదు. మేము కూడా ఓట్ల రాజకీయం చూసి ఉంటే ఈ ప్రాంతంలో కాదు ఏ ప్రాంతంలో రోడ్లు ఉండవు, నీళ్లు ఉండవు. మేము కూడా 2,000 3,000 వేసి ప్రతి వ్యక్తికి ఓటు తీసుకోవాలని అనుకోవటం లేదు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది. ఇంకొకటి, రాజధాని రైతులు ఈ రోజు హైదరాబాద్ చూస్తే భూమి ధరలు 50 నుంచి 100 కోట్ల రూపాయలకు వెళ్ళినాయి. ఒక హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఆ మహానగరం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఈ రోజు ఆదుకుంటా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోని దళితులు కానీ, బీసీ వర్గాలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరూ ఆ సంపదను అనుభవిస్తున్నారు. ఇది వాస్తవం. అదేవిధంగా అమరావతి అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం అంతా కూడా బాగుపడుతుంది, విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ రాజధాని ప్రాంతాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యద్భుతంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను వాస్తవంగా పుట్టింది గుంటూరు అయినా కూడా పెరిగింది ఎక్కువ నరసరావుపేట ప్రాంతం. యాక్చువల్గా ఆ ప్రాంతంలో పోటీ చేయాలనుకున్నా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి లేదు, నువ్వు గుంటూరుకు రా, ఈ రాజధాని అభివృద్ధిలో నీ పాత్ర కావాలి అని చెప్పి నన్ను ఒప్పించి ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని కానీ, వారు పెట్టుకున్న నమ్మకాన్ని కానీ, మీరు చూపిస్తున్న అభిమానాన్ని కానీ తప్పకుండా అభివృద్ధి రూపంలో నేను తీర్చుకుంటానని నా శక్తి మేరకు కష్టపడి ప్రతి ఒక్కరికి మీ అందరికీ ఎంతో కొంత మంచి జరిగే విధంగా చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూస్తా ఉంటే మంచినీటి సమస్య ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ నేను వెరిఫై చేస్తా ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు జల్ జీవన్ మిషన్ అనే 70,000 కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలో మంచినీటి సమస్యను తీర్చడానికి జల్ జీవన్ మిషన్ అని చేశారు. మన రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే మనం ఒక 8,000 కోట్ల రూపాయలు ఇచ్చుంటే మొత్తం 22,000 కోట్ల రూపాయలతో ఈ రోజు తాగునీటి సమస్య ఎక్కడా లేకుండా ఉండేది. అయితే ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 8,000 కోట్లలో కేవలం 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి 12,000 కోట్ల రూపాయల నిధులు మునిగిపోయేటట్టు చేశారు. ఆ 2,000 కోట్ల రూపాయలు ఎక్కడిచ్చారో తెలుసా? కడపలో ఇచ్చుకున్నారు. అంటే ఈ ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో మీకు 6 నియోజకవర్గాల్లో మెజారిటీ ఇస్తే ఈ ప్రాంత ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం అంతా సమంగా చూడాల్సిన వ్యక్తి ఈ విధంగా మన ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఈ సమస్యలన్నీ నాకు తెలుసు. నేను ప్రతి దాని మీద క్షుణ్ణంగా డీప్ గా వెళ్లే వ్యక్తిని, లేకపోతే ఇంత సక్సెస్ తో ఇంత తక్కువ వయసులో మీ అందరి ముందు మాట్లాడేవాడిని కాదు. ఇదే విధమైనటువంటి ఎనాలిసిస్, డీప్ నాలెడ్జ్ తోటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఢిల్లీ నుంచి ఎక్కడ నుంచి ఎంతంత నిధులు తేవటంలో ఎవ్వరూ చేయలేక కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.